బైపోలర్ డిజార్డర్ వచ్చినప్పుడు వాళ్ళని ఎలా గుర్తించాలి అంటారు? కొన్ని మార్కర్స్ ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. అవి బయోలాజికల్ మార్కర్స్. అంటే మనము ఇది ఎట్లా డిసైగ్నేట్ చేయొచ్చు అంటే నార్మల్ పేషెంట్స్ నార్మల్ కంట్రోల్ కన్నా వీళ్ళకి డిజీజ్ వచ్చినప్పుడు మాత్రమే బయటపడి డిజీజ్ తగ్గినప్పుడు మళ్ళీ ఆ మార్కర్ తగ్గిపోతుంది. ఇలాంటివి కొన్ని మార్కర్స్ బయోమార్కర్స్ అంటాం మేము, అవి ఉన్నాయి. బట్ బేసిక్ హిస్టరీ ప్రకారం మనం వెళ్ళాలి. అంటే పేషెంట్గా ఎలా మారాడు, ఈ మార్పు ఎలా వచ్చింది, ఈ పేషెంట్లో మార్పు ముఖ్యంగా ఈ రెండు కేటగిరీల్లోనూ ఫస్ట్ కేటగిరీలో కానీ రెండో కేటగిరీ అంటే మేనియా డిప్రెషన్లో కానీ ముఖ్యంగా ఏంటంటే నిద్ర సరిగ్గా పట్టకపోవడం, తెల్లవారే మెలకు వచ్చేయడం, అసలు పట్టకపోవడంతో పాటు సంతోషంగా ఉండడం అనేది మేనియా అనుకుని చెప్పుకున్నాం కదా. దాంతోపాటు ఎక్కువ మాట్లాడడం, అంటే వాళ్ళు ఒరిజినల్గా తక్కువ ఎంత మాట్లాడతారో దానికన్నా కనీసం 3-4 రెట్లు మాట్లాడతారు. ఒక స్టేజ్లో అయితే వాళ్ళు వద్దో అంటే కూడా ఆపలేని పరిస్థితిలో ఉంటారు. దాంతోపాటు ఎక్కువ కోరికలు, ఎక్కువ ఖర్చు పెట్టడాలు, ఎక్కువ తిండాలు, ఇలాంటి హిస్టరీ కలిగితే ఫస్ట్ టైం కలిగినా రిపీటెడ్గా కలిగినా ఆ ఫేజ్లో ఫ్యామిలీ మెంబర్స్ బాగా గుర్తుపడతారు. ముఖ్యంగా భార్యాభర్తలు స్పౌసెస్ బాగా గుర్తుపడతారు. అరే ఇలా ఉండేవాడు కాదు, అయితే ఇలా ఉండేది కాదు, ఎందుకు ఇలా మాట్లాడుతుంది. సో ఈ రెండింటితో పాటు యాంగరీ డెల్యూషన్స్, వాళ్ళు ఏదో చేసేస్తామని. అప్పుడప్పుడు వ్యాపారులు ఉన్నారు అనుకుందాం, వాళ్ళు 10 లక్షలు వ్యాపారం చేయగలిగే వాళ్ళు 2 కోట్లకి సామాన్లు కొనేస్తారు మేనియాలో, అమ్మేయగలం అనే ధైర్యంతో. అక్కడ ఏమవుతుందంటే ఆ ఫేజ్ రాగానే ఆ ఫేజ్ తగ్గిన వెంటనే సడన్గా చూసుకుంటే 2 కోట్లు నేను అమ్మలేను అని డిప్రెషన్లోకి వెళ్తారు. సో అంటే ఒక రకంగా వాళ్ళు మేనియాలో చేసిన దానివల్ల కూడా డిప్రెషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఎలా గుర్తుపడతారు అంటే ఇలాంటి సిమ్టమ్స్, డిప్రెషన్ సిమ్టమ్స్ మోర్ దెన్ 4 వీక్స్ ఉన్నా, మేనియా సిమ్టమ్స్ మోర్ దెన్ 4 వీక్స్ ఉన్నా ఆల్రెడీ డిజార్డర్ వచ్చిందని మనం గుర్తుపట్టి అప్పుడు ఏం చేయాలి అంటే ఖచ్చితంగా ఇది మెడికల్ డిజార్డర్ కాబట్టి మానసిక వైద్యుల దగ్గరికి వెళ్ళాలి. సో కమింగ్ టు ట్రీట్మెంట్, వీళ్ళల్లో ఎలాంటి ట్రీట్మెంట్ కానీ థెరపీ కానీ అవసరం ఉంటుందంటారు? ముఖ్యమైన ఆప్షన్ ఎప్పుడు కూడా మెడిసిన్సే. మనం ఇందాక చెప్పుకున్నట్టు హార్మోన్స్ ఎక్కువైన వాళ్ళకి హార్మోన్స్ని కంట్రోల్ చేసి తగ్గించేది, అలాగే హార్మోన్స్ తక్కువైన వాళ్ళకి హార్మోన్స్ పెంచి నార్మలైజ్ చేసేది. సో యాంటీ డిప్రెసెంట్స్ ఒక కేటగిరీ అంటాము, యాంటీ మేనియా యాంటీ సైకాటిక్స్ అనేది రెండో కేటగిరీ అంటాం. సో మేనియా ఉన్న వాళ్ళకి మేనియా మందులు ఇస్తాము, డిప్రెషన్ ఉన్న వాళ్ళకి డిప్రెషన్ మందులు ఇస్తాము. కానీ ఈ జబ్బు 2-3 సార్లు వచ్చి తగ్గిన తర్వాత మేము ఇప్పుడు 3 స్టెబిలైజర్స్ అనే మందులు, అంటే ఇప్పుడు ఎలాగైతే బీపీకి ఎక్కువ వచ్చినప్పుడు బీపీని కంట్రోల్ చేయడానికి వాడతాము, షుగర్ వచ్చినప్పుడు షుగర్ కంట్రోల్ చేయడానికి వాడతాము, ఇక్కడ 3 డిజార్డర్ని కంట్రోల్ చేయడానికి 3 స్టెబిలైజర్స్ వాడతాము. ఈ 3 స్టెబిలైజర్స్ వాడడం వల్ల ఇటు డిప్రెషన్ కానీ అటు మేనియా కానీ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. ఏదేమైనా ఇది ఆల్మోస్ట్ మనం టైలర్ మేడ్, అంటే మీ కొలతలు తగ్గట్టు మనం బట్టలు కుట్టించుకుంటామో ఈచ్ పేషెంట్లోని ఏది ప్రిడామినెంట్ ఉంది, ఏది వ్యక్తిత్వ లక్షణాలు ఉన్నాయి, ఏది వీటితో వైద్యం చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఫ్యామిలీ హిస్టరీ తీసుకుంటాము. ముఖ్యంగా ఆల్కహాల్, సబ్స్టెన్స్ అబ్యూస్ ఉండకూడదని కోరుకుంటాము. టొబాకో కానీ, అంటే అది తంబాకు కావచ్చు, సిగరెట్ కావచ్చు, ఏదన్నా. అలాగే ఆల్కహాల్ అసలు ఉండొద్దు, కెనబిస్ లాంటి హైయర్ డ్రగ్స్ అసలు ఇంకా మోర్ డేంజరు. ఇవన్నీ ఏం చేస్తాయంటే డిజార్డర్ని ఎక్కువ చేయడమే కాకుండా డిజార్డర్లో మందులు వాడినప్పుడు అవి పనిచేయకుండా కూడా చేస్తుంటాయి. కాబట్టి సో కోమార్బిడ్ ఆల్కహాల్, కోమార్బిడ్ అంటే కలిసి ఉన్న కొత్త జబ్బు మనకి ఇది. ఆల్కహాల్ తాగడం అనేది ఒక ఎడిక్షన్ అయిపోయింది అనుకోండి, ఆ టైంలో అవుతుంది ప్రాబ్లం ఆల్కహాల్. సో అది చేయకుండా ఉండడం కూడా వైద్యంలో భాగం. సార్, అసలు ఈ బైపోలార్ డిజార్డర్ అనేది ఒక లైఫ్ లాంగ్ ఇల్నెస్ అంటారు, అది నిజమేనా? ఇక్కడ లైఫ్ లాంగ్ డిజార్డర్లో ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నేను మన ఓవరాల్ నా దీర్ఘకాలిక ప్రాక్టీస్లో 30 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పేషెంట్ని కూడా చూశాను. అంటే జీవితంలో 2 సార్లు వచ్చిన పేషెంటే కొందరికి. కానీ చిన్న వయసులో స్టార్ట్ అయిన వాళ్ళకి మటుకు ఒక 3-4 సంవత్సరాలు ఏమీ జబ్బు లేకపోవడము మళ్ళీ రావడం లాంటి ఒక వెరైటీ, అయితే సంవత్సరం వచ్చే జబ్బు లాంటి ఒక వెరైటీ, కొందరికి సీజనల్గా వస్తుంది, అంటే చలికాలంలో వచ్చేది. సో డెఫినెట్లీ లైఫ్ లాంగ్ అనే కన్నా 2-3 సార్లు వచ్చేసరికి అది లాంగ్ టర్మ్ అని చెప్పుకోవాలి మనం.
ఎంత లాంగ్ టర్మ్ అనేది ఈ మనం ఇందాక చెప్పుకున్న కుటుంబ హిస్టరీ ప్రకారం, ఫ్యామిలీ హిస్టరీ ప్రకారం ఒకటి, జెనెటిక్ లోడింగ్ అంటాం. అంటే ఫ్యామిలీలో 3-4 బైపోలార్ ఉంటే జెనెటిక్ జీన్స్ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నట్టు మనం గుర్తించాము, ఆల్రెడీ ఉన్నది కాబట్టి. ఇలాంటి వాళ్ళకి కొంచెం ఎక్కువ వచ్చింది. సో లైఫ్ లాంగ్ అని చెప్పుకోవాల్సిన అవసరం కొన్ని కనీసం హాఫ్ కేసెస్లో వస్తాయి, సగం. మిగతా సగంలో ఏంటంటే డిస్క్రీట్గా, అంటే కొన్ని ఇందాక చెప్పినట్టు 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు రాకుండా తిరిగి ఇంకోసారి, రెండోసారి మనం అనుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, స్త్రీకి మొదటిసారి డెలివరీలో వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ డెలివరీయే కాలేదు, సో ఇంకో 20 ఏళ్ళు రాలేదు, మళ్ళీ మినోపాస్ టైంలో రెండోసారి వచ్చింది, అంటే 20-25 ఏళ్ళు రాలేదు. అలాంటి వాళ్ళకి మనం లైఫ్ లాంగ్ అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సో ఈచ్ పేషెంట్ని మనం అనలైజ్ చేసి చెప్పాల్సి ఉంటుంది. డాక్టర్ గారు, కమింగ్ టు మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్, దీంట్లో ఒక మిత్ ఉంటుంది ఏంటంటే బైపోలార్ డిజార్డర్స్ ఓన్లీ మూడ్ స్వింగ్స్ అని అంటూ ఉంటారు. సో అది అసలు మూడ్ స్వింగ్సేనా లేకపోతే మూడ్ డిజార్డరా? మూడ్ స్వింగ్స్ మన అందరికీ జరుగుతాయి, నార్మల్ మనుషులందరికీ కూడా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. అంటే మనం మూడీ అని కానీ పేర్లు ఏమైనా పెట్టుకున్నా కూడా, ముఖ్యంగా మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళకి వాళ్ళ హక్క నెల నెలా జరిగే మాసికంలో జరిగే మంత్లీ హార్మోన్ చేంజెస్, ముఖ్యంగా మిడ్ ఓవం, అంటే ఓవం రిలీజ్ అయినప్పుడు, ముఖ్యంగా వాళ్ళ ఫెర్టిలిటీ ఏజ్ ఉంటుంది కదా 13 ఏళ్ళ నుంచి 45 ఏళ్ళ మధ్యన, వాళ్ళకి పాపం మిడ్ సైకిల్లోనూ, సైకిల్ వచ్చే ముందర 3-4 రోజుల్లోనూ వచ్చేవి హార్మోన్ అవి. కాకపోతే డిజార్డర్ అని ఎప్పుడంటాం, మనం ఇందాక చెప్పుకున్నట్టు కనీసం 2-4 వారాలు కంటిన్యూస్గా, ముఖ్యంగా కారణం లేకుండా. సో ఇక్కడ మూడ్ స్వింగ్కి, మూడ్ డిజార్డర్కి ఏంటంటే డ్యూరేషన్ ఒకటి, రెండోది ఎక్కువ తీవ్రత ఉంటుంది. మూడ్ డిజార్డర్లో మూడ్ స్వింగ్ వస్తే 1 గంట బాగుండదు, 2 గంటలు బాగుండదు, ఎవరో ఫ్రెండ్ వచ్చి మాట్లాడతారు, మనం పుస్తకం పడుకుంటాం, లేకపోతే 1 గంట పడుకుంటాం, లేకపోతే కాఫీ తాగేసి కొద్దిగా మూడ్ తెచ్చుకుంటాం, ఆఫీస్లో ఉంటే కొద్దిగా ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటాం, ఇలాంటివి. ఇవి మూడ్ స్వింగ్స్. డిజార్డర్ అయితే అలా కాకుండా కంటిన్యూస్గా ఉంటుంది కాబట్టి అది గుర్తించడం చాలా ఈజీ. ముఖ్యంగా ఇంతకుముందు లేని లక్షణాలు కొత్తగా ఇప్పుడు వచ్చాయి అని గుర్తించడం చాలా అవసరం. సో అసలు ఈ బైపోలార్ డిజార్డర్ ఉన్నవాళ్ళు చాలా డేంజరస్ అని అంటూ ఉంటారు కదా, అది ఎంతవరకు నిజం? సాధారణంగా ఇది కొంచెం ఇది అపోహ ఎక్కువ. అంటే మనకి సినిమాలో చూపించిన కొన్ని కేసుల్ని పక్క పెట్టేస్తే అవి నిజం కాదు. సివియర్ మేనియా లెస్ దెన్ 2% పాపులేషన్కి వస్తుంది. అంటే ఒక 100 మేనియా ఉంటే ఒక ఇద్దరికి సివియర్ మేనియా వస్తుంది. ఆ ఇద్దరిని మనం హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి, అంటే వాళ్ళు అండ్ ఇలా వచ్చే వాళ్ళకి సాధారణంగా ఆల్కహాల్ కానీ, డ్రగ్ కానీ యూసేజ్, డ్రగ్ ఎడిక్షన్ కానీ ఉండే అవకాశం ఉంటుంది. సో మనం డిజార్డర్ పరంగా చూస్తే ఈ 2% కూడా మందులు ఇస్తే వితిన్ 5 డేస్లో తగ్గిపోతుంది మేనియా అనేది. సో అంత డేంజర్ కాదు, కాకపోతే డేంజర్ కొంత, బికాస్ ఆ టైంలో వాళ్ళు చేసేది వాళ్ళకి తెలియదు కాబట్టి. కానీ డేంజర్ రెండో రకంగా కూడా మనం ఆలోచించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనకు వచ్చే జీతం ₹1,00,000 అనుకోమా, మనం ఖర్చు పెడుతున్నది 3 లక్షలు, 5 లక్షలు 10 రోజుల్లో ఖర్చు పెట్టామనుకో, ఆ అప్పు మన మీదే కదా పడుతుంది. మన తాహతి మించి చేసే పనులకు వల్ల కొద్దిగా డేంజర్, ఆర్థిక నష్టం, కుటుంబం వ్యవస్థ పాడవడం, దానికి తోడు తాగుడు కానీ, డ్రగ్స్ కానీ ఉంటే ఇంకొద్దిగా ఎక్కువ. ప్లస్ దాని మూలంగా ఇప్పుడు తాగేసి వచ్చిండడం వల్ల కుటుంబంలోని అభద్రతాభావం, ప్లస్ ముఖ్యంగా వాళ్ళ తిట్లు అవన్నీ రావడం లాంటివి జరుగుతుంటాయి. సో అది రెండో కేటగిరీని మనం ప్రివెంట్ చేయాలి. ఫస్ట్ కేటగిరీ అంత డేంజర్ కాదని చెప్పుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.